హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు మీకు గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. గోంగూర చికెన్ రెసిపీ స్లో కానీ చపాతీతో కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ గ్రేవీ గాను అలాగే టేస్టీ గాను చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ గోంగూర చికెన్ కోసం నేను ఇక్కడ ఒక కట్ట దాకా గోంగూర తీసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకున్నాను. చికెన్లో ఒక టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ గోంగూరను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మట్టి పాత్రలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బిర్యానీ ఆకు 1 వేసుకోవాలి. అలాగే ఒక 3 ఇలాచి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చీలుకలు వేసుకొని 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్లో సాల్ట్ వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకోవాలి. కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోంగూర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా గ్రేవీ కోసం నీళ్ళు పోసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, మన టేస్టీ గోంగూర చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ఒక్కసారి ఈ గోంగూర చికెన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. రైస్తో బాగుంటుంది, చపాతీతో బాగుంటుంది, బిర్యానీకి సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.